అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సహస్ర తల్లిదండ్రులు ప్రస్తుతం ఆందోళన చేస్తున్నారు. హైవే మీద వారు కూర్చొని నిరసన తెలియజేస్తా ఉన్నారు. సహస్రకి న్యాయం చేయాలి. సహస్ర తల్లిదండ్రులు మనోవేదనను అర్థం చేసుకోవాలంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. సహస్ర పేరెంట్స్‌కి మద్దతుగా చాలా మంది కూడా రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయిన పరిస్థితి. పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన పోలీసులు వచ్చి సహస్ర తల్లిదండ్రులతో మాట్లాడి ఆ సహస్ర పేరెంట్స్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. సహస్ర పేరెంట్స్ చాలా ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ బాలుడు ఎవరైతే ఉన్నారో, హంతకుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున అక్కడ డిమాండ్ చేసిన పరిస్థితి. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. అక్కడి నుంచి తాజా సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సహస్ర తల్లిదండ్రుల ఆందోళన అరెస్టుకు సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అక్కడి నుంచి లైవ్ లో మా ప్రతినిధి మనోజ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ మనోజ్, అసలు ఏం జరుగుతుంది? విజువల్స్ లో చూస్తున్నాం, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోడ్డు మీద బైఠాయించారు. వాళ్ళకి సపోర్ట్ గా స్థానికులు కూడా పెద్ద ఎత్తున గుమిగూడిన పరిస్థితుంది. ఏం జరుగుతుంది అక్కడ? రైట్ వల్లి కూకట్పల్లి పిఎస్ లో అయితే సహస్ర వాళ్ళ తల్లిదండ్రులు రావడం జరిగింది. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు వాళ్ళంతా ఇప్పటిదాకా. ఎందుకంటే కేవలం సహస్రాకి న్యాయం చేయాలని కొంతమంది కోరుతుంటే ఇక్కడ ఇంకొక వాదం తెరపైకి వచ్చింది. అదేంటంటే సంజయ్ని 2 రోజుల పాటు రిమాండ్ లో ఉంచారు. అతనికి ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వలేదు అంటూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న స్థానికులు, ఎందుకంటే సంజయ్ని దాదాపుగా 2 రోజుల పాటు అదుపులో ఉంచారు. అతన్ని నిర్దోషి అంటూ కూడా పోలీసులు విడుదల చేసిన పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళ కూతురు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇక్కడ మరొక ప్రత్యేక వాదన తెరపై తెస్తున్నారు. మా సంజయ్ అలాంటి వాడు కాదు, అతనికి క్లీన్ చిట్ ఇవ్వాలి. ఇప్పటికే మీడియాలో చాలా మంది మాట్లాడిన పరిస్థితి. సో ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో ఖండించాలి. కేవలం నిందితుడిని మాత్రమే నిందితుడిగా చూడాలి. కేవలం ఆ 10 ఏళ్ల బాలికను 10వ తరగతి బాలుడు హత్య చేశాడు అనేది ఎంతవరకు నిజమో, మా నాన్న ఏదైతే సంజయ్ హత్య చేయలేదు అనేది కూడా అంతే నిజమంటూ కూడా ఇక్కడ 2 వర్గాలు 2 వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు ఆ సంజయ్ అనే వ్యక్తిని ఎప్పుడో వదిలేశారు కదా? సంజయ్ అనే వ్యక్తిని వదిలేసినప్పటికీ కూడా సంజయ్ మీద చాలా ఆర్టికల్స్ కానీ మీడియా నిరంతర కథనాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో మా నాన్న మాకు నిర్దోషిగా కావాలి. చాలా మంది ఇక్కడ ప్రచురించారు, ఆర్టికల్స్ చేశారు, నిరంతరం కథనాలు వేశారు. మా నాన్నే దోషి అంటూ కూడా అనుమానితుడు అని పోలీసులు అదుపులో తీసుకుంటే మా నాన్నే దోషి అంటూ కూడా చాలా మంది మాట్లాడిన పరిస్థితి. సో వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని మీడియా ఛానల్స్ ని హైలైట్ చేస్తున్న పరిస్థితి. సో ఇక్కడ మొత్తానికి ఏంటంటే ఇప్పుడు పొద్దున పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఆ అబ్బాయి 10వ తరగతి చదువుతున్న అబ్బాయి క్రైమ్ బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫైటర్ సినిమాలో ఎస్జే సూర్య సిచ్యువేషన్ తలపిస్తుందని తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రత్యేకంగా ఆ అమ్మాయిని బ్యాట్ కోసం వెళ్ళాడా, డబ్బుల కోసం వెళ్ళాడా, ఇవన్నీ పక్కన పెడితే ఒకవేళ చూసిందని ఆ అమ్మాయిని మర్డర్ చేయాలనే భావన నిజంగా 10 ఏళ్లకు 10వ తరగతి చదువుతున్న కుర్రాడికి అయితే రాదు. ఒకటి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ అబ్బాయి ఒకవేళ అమ్మాయిని బెదిరించాలో, భయపెట్టాలో, బతిలాడాలో అనుకుంటే మహా అయితే 1 లేదా 2 కత్తిపోట్లు లేదంటే భయపెట్టి బయటికి రావచ్చు. కానీ అతను చంపిన విధానం నిజంగా సీరియల్ కిల్లర్ మాదిరిగానే ఉంది. దాని గురించి అయితే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చేస్తా ఉన్నారు. అక్కడ ముంబై హైవే మీద బైఠాయించి వాళ్ళందరూ నిరసన చేస్తున్నారు. ఎర్రగడ్డ వరకు ట్రాఫిక్ భారీగా జామ్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు అదుపులోకి తీసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ప్రాణానికి ప్రాణం కావాల్సిందే, మా అమ్మాయిని చంపాడు, వాడిని మాకు అప్పగించండి అంటున్నారు. మరి దీని మీద పోలీసులు ఏమంటున్నారు? దీని గురించి ప్రత్యేకంగా పోలీసులు, ఎందుకంటే ఇది కేసు జరుగుతుంది, దీని వెనకాల పొలిటికల్ గా కూడా పొలిటికల్ రంగులు ముగ్గుద్ది సహస్ర కేసు విషయంలో. సో ఏ పరిస్థితుల్లో ఏం చేయాలన్నా సరే ఒక ఫర్దర్ గా స్టెప్ తీసుకోవాలన్నా పోలీసులు చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మీరు అన్నట్టు ఆ ట్రాఫిక్ విషయంలో కానీ దీనిపైన కొంచెం పోలీసులు అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకు ఆల్రెడీ మనం నిందితుడిని అదుపులో చేస్తున్నాం, విచారిస్తున్నాం, ఇంకేమన్నా లోతుగా దర్యాప్తు చేస్తే మాకు టైం కావాలంటూ కూడా పోలీసులు మాట్లాడుతుంటారు. సో ఇలాంటి నేపథ్యంలోనే ఇటు తల్లిదండ్రులు కావచ్చు, మాకు ఆ సహస్రాన్ని ఎలా అయితే చంపారో ఆ అబ్బాయిని కూడా అలాగే చంపాలంటూ కూడా చాలా మంది పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి పడ్డదాకా. సో ఇప్పటికే ఈ కేసుపై సహస్రాకి న్యాయం జరగాలన్న అంటూ కూడా మాట్లాడుతూ కేఏ పాల్ కూడా వచ్చి కూకట్పల్లి సిఐతో మాట్లాడుతున్న పరిస్థితి. మరి కూకట్పల్లి ఇప్పుడు పోలీసులు కొద్దిసేపటి క్రితమే మనోజ్ ప్రెస్ మీట్ పెట్టారు. అతడు నిందితుడు ఏ విధంగా ఇంట్లోకి వచ్చాడు, ఎలా హత్య చేశాడు, మొత్తం కూడా మీడియాకు వివరించారు.
అయితే అతన్ని అనుమానితుడుగా అసలు ఎప్పుడు చూడలేదంట పోలీసులు ఈ 3-4 రోజుల్లో. అతని మీద ఏమాత్రం అనుమానం రాకుండా అతను బిహేవ్ చేశాడు, నటించాడు అని కూడా పోలీసులు చెప్తున్నారు. మాకే చాలా సందర్భాల్లో చెప్పాడు డ్యాడీ, డ్యాడీ అని చెప్పి అరుపులొచ్చినియి. అది నేను విన్నాను సార్ అని చెప్పి పోలీసులతో మాట్లాడాడంట గదా! అవును. అయితే పర్టికులర్ గా మీరు చెప్పినట్లే ఆ అబ్బాయి ఎప్పుడైతే ఆ అమ్మాయిని చంపాడో అందులో కలిసిపోయాడు. ఎవ్వరికి నా మీద అనుమానం రాదు. నేను ఒక ఇన్నోసెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి మాత్రమే చూస్తా, సిరీస్ లు మాత్రమే చూస్తాను. నా ఫోన్ ఎవరికి దగ్గర యాక్సెస్ లేదు. సో నా గూగుల్ క్రోమ్ హిస్టరీ కావచ్చు ఎవరు యాక్సెస్ చేయడానికి సిచ్యువేషన్ లేదు. సో ఇలాంటి నేపథ్యంలో ఆ అబ్బాయి చాలా టాక్టిక్ గా చాలా నాగ్ గా వ్యవహరించాడు. ఎప్పుడైతే ఆ సోమవారం మధ్యాహ్నం ఈ హత్య జరిగిందో, హత్య జరిగిన సాయంత్రమే ఆ అబ్బాయి జనజీవన స్రవంతిలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడైతే ఆ అమ్మాయి కోసం బాధితులంతా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితితో నిందితులు నిలబెట్టాలి, లేకపోతే పోలీసు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి, ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఆ గల్లీ మొత్తం అక్కడ నిజంగా అంత రప్చర్ క్రియేట్ అయిన వాతావరణంలో అందరి మనుషుల్లో, సాధారణ మనుషుల్లో ఆ అబ్బాయి కలిసిపోయి మళ్ళీ తెల్లారి కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన పరిస్థితి. సో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారంతో Yes. ఆ అబ్బాయి వెళ్ళి ఆ అబ్బాయిని పట్టుకోవడం జరిగింది. సో ఎంత గమనిస్తే ఆ సహస్ర తల్లిదండ్రులు మాత్రం, సహస్ర వాళ్ళ ఈ ఇంటి చుట్టూ ఉన్న స్థానికులు మాత్రం ఇక్కడ కూకట్పల్లి పిఎస్ దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో సహస్రాకి ఎలా జరిగిందో ఆ అబ్బాయి కూడా అలాగే చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇక్కడ అబ్బాయి మనోజ్ ఒక వీళ్ళని- విషయంలో క్లారిటీ ఇవ్వండి. పోలీసులు వీడిని అదుపులోకి తీసుకుని విచారించే క్రమంలో వీడి ప్రవర్తన, వీడు మాట్లాడే విధానం చూసి పోలీసులు షాక్‌కి గురయ్యారంట కదా! వీడు అంటాడు పోలీసులతో, మీరు త్వరగా ఏదన్నా అడిగేది ఉంటే అడిగేసి నన్ను త్వరగా ఇంటికి పంపించేయండి. నేను ఇంటికెళ్ళిపోతాను అన్నాడంట కదా! నిజమా? ఎగ్జాక్ట్లీ వలి పోలీసు విచారణలో ఈ పదో తరగతి చదువుతున్న బాలుడు హ్మ్. చాలా వియర్డ్ గా అంటే వీడికి చాలా మనిషిని rugged చంపితే గా- మనోజ్ మనిషిని చంపితే పోలీసులు నన్ను పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తారు, నేను జైలుకి పోతాను అంటే ఈ సెన్స్ కూడా వాడికి లేదా? మీరేదేదో అయిపోతే నేను ఇంటికి వెళ్ళిపోతా అంటాడంట. నన్ను ప్రశ్నించింది మా ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు అని పోలీసులతో కూడా అన్నాడంట. లేదు వలి. అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ఆ అబ్బాయి క్యారెక్టర్ మొత్తం అనాలిసిస్ చేసిన ఈ స్కూల్లో గానీ, ఇటు పేరెంట్స్ తో గానీ, ఆ అబ్బాయితో మాట్లాడిన ఆ 2 అవర్స్ పోలీసులు చెప్తున్నది ఏంటంటే, ఆ అబ్బాయి చాలా రగ్గడ్ గా ఉన్నాడు, చాలా వియర్డ్ గా ఉన్నాడు. ఆ అబ్బాయి క్రైమ్ సీన్స్ ఎక్కువ ఫాలో అవుతున్నాడు. సో ఆ అబ్బాయికి ఒక ప్యాంపర్ గానీ, లేకపోతే పేరెంట్స్ యొక్క లవ్ గానీ, అమ్మ, అక్క, చెల్లి అనే బంధాలు గానీ, ఇలాంటి బంధాలు అనేవి చాలా తక్కువ అబ్బాయి. హ్మ్. సో ఇలాంటి నేపథ్యంలో ఆ అబ్బాయి అనుకున్న దానికోసం ఎంతకైనా తెగించి ఎంతవరకైనా వెళ్లే మనసుతో ఆ అబ్బాయిలు గమనించారు అయితే. సో పోలీసులు ఫైనల్ గా ఆ అబ్బాయి విషయంలో చెప్తుంది ఏంటంటే, ఆ అబ్బాయి కేవలం హత్య అనే ఒక ఇదిలో ఈ హత్య చేస్తే నన్ను వాళ్ళు వచ్చి కొడతారేమో, లేకపోతే మా నాన్నకు ఒక చెడ్డ పేరు వస్తేమో, అలాంటివి ఏమీ ఆలోచించలేదు ఆ కుర్రాడు. కేవలం తాను అనుకున్న దానికోసం ఎంతకైనా Okay. తెగించొచ్చు. ఇప్పుడు for మనోజ్ example ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వండి మనోజ్. వీడి తల్లిదండ్రులు ప్రస్తుతం ఎక్కడున్నారు? ఈ బాలుడి తల్లిదండ్రులు ఎక్కడున్నారు? ఏం చెప్తున్నారు? ఈ ఈ ఈ బాలుడి తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు ప్రస్తుతానికి. పోలీసు బందోబస్తు మధ్య. ఎందుకంటే ఆ చుట్టుపక్కల స్థానికులు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెడతారన్న నేపథ్యంలో వాళ్ళని పటిష్ట పోలీసు ఒక ఎస్ఐ స్థాయి అధికారి, 2 కానిస్టేబుల్ బందోబస్తు మధ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. ప్రస్తుతానికి ఆ పిల్లాడు మాత్రం రిమాండ్ లో ఉన్నాడు. వాళ్ళు ఓకే మనోజ్, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తా. అది థ్యాంక్ యూ మనోజ్. అదే పరిస్థితి. ప్రస్తుతం ఆ బాలుడిని జువెనైల్ హోమ్కి పంపించారు. తర్వాత సహస్ర తల్లిదండ్రులు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే రోడ్డు మీద బైఠాయించడం, నిరసన తెలపడం, భారీగా ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో చట్ట ప్రకారం మేము ముందుకెళ్తున్నాం, చట్టాన్ని దయచేసి మీరు కూడా చేతుల్లోకి తీసుకోవద్దు, వారికి కఠినంగానే శిక్ష విధిస్తాం, చట్ట ప్రకారం ఏది జరగాలో జరుగుతుంది, మీరు శాంతించండి అని చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ఆ తల్లిదండ్రులు ఇంకా తమ బాధని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మా కూతుర్ని ఏ విధంగా అయితే చంపేశారో, మా కూతుర్ని వాడు ఎట్లా అయితే వచ్చి చాలా దారుణంగా, వాడు పిల్లవాడు అంటారు, పిల్లోడు కాదు, 14 సంవత్సరాల బాలుడు కాదు, వాడి మైండ్ సెట్ వేరుగా ఉంది, వాడు చాలా క్రిమినల్ మైండ్తో క్రూయల్గా బిహేవ్ చేసిన పరిస్థితి, వాడిని చాలా అంటే చాలా కఠినంగా శిక్షించండి అని చెప్పి పోలీసులతో వాళ్ళు వేడుకున్న పరిస్థితి కనిపిస్తోంది.